యెషయా గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తియుల గుండె కరుగుచున్నది. 2వ వచనం. నేను ఐగుప్తియుల మీదికి ఐగుప్తియులను రేపెదను, సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువాని మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. 3వ వచనం. ఐగుప్తియుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొణుగువారి యొద్దకును, కర్ణ పిశాచి గలవారి యొద్దకును, సోదెగాండ్ర యొద్దకును విచారింపవెళ్ళుదురు. 4వ వచనం. నేను ఐగుప్తియులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేల యగును. 6వ వచనం. ఏటి పాయలును కంపు కొట్టును, ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తొంగలును వాడిపోవును. 7వ వచనం. నైలు నదీ ప్రాంతమున దాని తీరమున ఉన్న బీడులును, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును. 8వ వచనం. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు, జలముల మీద వలలు వేయువారు కృశించిపోవుదురు. 9వ వచనం. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు, రాజ్య స్తంభములు పడగొట్టబడును. 10వ వచనం. కూలీ పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. 11వ వచనం. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయెను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? 12వ వచనం. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా. 13వ వచనం. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. 14వ వచనం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూల చేసి ఉన్నారు. 15వ వచనం. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవ్వరునూ లేరు. 16వ వచనం. ఆ దినమున ఐగుప్తియులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారి పైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు. 17వ వచనం. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తియులు వణుకుదురు. 18వ వచనం. ఆ దినమున కనాను భాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. 19వ వచనం. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. 20వ వచనం. అది ఐగుప్తు దేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. 21వ వచనం. ఐగుప్తియులు తెలుసుకొనున్నట్లు
యెహోవా తనను వెల్లడిపరచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందరు. వారు బలి నైవేద్యములనర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. 22వ వచనం. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. 23వ వచనం. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరియులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అష్షూరియులను యెహోవాను సేవించెదరు. 24వ వచనం. ఆ దినమున ఐగుప్తు అష్షూరియులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. 25వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరియులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆమేన్.